15-20 సంవత్సరాల తర్వాత 20 ఎకరాలుగా మార్చాలంటే అతను ఎంత కృషించాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఎంత కష్టపడి పైకి వచ్చారు అంటే వీళ్ళందరూ పైకి రావడానికి కారణం ఏంటి? ఒక మూలం అనేది ఉన్నదండి, ఒక మొదలనేది ఉన్నది, ఒక మొదలనేది ఉన్నది కనుక వారు ఆ స్థాయికి వెళ్ళారు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవడం కోసం చెప్పానండి. అంటే మొదల గురించి మాట్లాడడం కోసం చెప్పాను. అంటే మొదలు మొదలు అంటున్నాం కదా, ఏంటా మొదలు అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది కనుక ఈ మాటలన్నీ చెప్పానండి. ఏంటంటే ఈ మొదలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు 850 కోట్ల మంది ఉన్నారు. ఈ భూమి మీద 850 కోట్ల మంది ఉన్నారండి. ఈ 850 కోట్ల మంది కూడా ఎలా వచ్చారు? అది మన ప్రశ్న. మనకు స్వాతంత్రం 1947లో వచ్చిందండి. అప్పుడు మన భారతదేశ జనాభా 36 కోట్లు. ఇవి మన పాఠ్య పుస్తకాలు చెప్తున్నాయండి. అప్పుడు 36 కోట్లు ఉన్న వాళ్ళమే ఈ రోజు 70-80 సంవత్సరాలు దాటేసరికి 150 కోట్లకు వచ్చాము. అంటే ఈ 150 కోట్ల మంది అయ్యామంటే మూలం ఎవరు? 36 కోట్ల మందిని. ఇది ఎప్పటికీ 1947 నాటికి. మరి 1947 కంటే ఇంకా ముందు సంవత్సరాలు ఉన్నాయి కదా. మరి అలా వెనక్కి వెళ్తే అప్పుడు మూలం ఎవరు వస్తారండి? ఒక ఆడ ఒక మగ వస్తుందండి. అవునా కాదా? అవునా కాదండి? ఈరోజు ఒక మల్లారెడ్డి కానీ ఒక జేవిఆర్ కానీ ఒక రైతు కానీ ఇంత డెవలప్ అయ్యాడంటే కారణం ఏంటంటే వాళ్ళ మూలాలు ఆలోచిస్తే ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళారు. అంటే వాళ్ళకంటూ ఒక మూలం ఉన్నది. 100 రూపాయలు అంటే తెలియని వ్యక్తి ఈరోజు 100 కోట్లకు అధిపతి అయ్యాడంటే మూలం ఏంటి? 100 రూపాయల మూలం. ఈరోజు భూమి మీద 850 కోట్ల మంది ఉన్నారంటే కారణం ఏంటి? మూలం ఏంటి? ఆ మూలం ఏంటంటే ఒక ఆడ ఒక మగ. పరిశుద్ధ ఉన్నత గణనామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి గారు. ఉదయకాలం నుంచి ప్రభా మరి ఇంతవరకు చక్కగా నీ చల్లని నీడలో మీ పిల్లలమైన అందరినీ మరి ఆ ప్రాంతాలలో ఆయన పాదదూడు దులిపి మీ సన్నిధిలో మీ మాటలు చెప్పి ఉండగా చెప్పబడిన ప్రతి మాట, విత్తబడిన ప్రతి విత్తన ఫలించినట్టు సహాయం చేయండి. అనేక హృదయాలు ప్రేరేపింపబడి అనేక హృదయాలు ఆలోచనల్లోకి వెళ్ళి ఆయన నీ యొద్దకు చేరినట్లు సహాయం చేయండి. ఇదిగో ఈ కార్యక్రమంలో ప్రయాసపడినటువంటి మీ కుమార్తె రమణమ్మను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఆరోగ్యం ఆయుష్ బిడ్డకిచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టుటకు బిడ్డకు మీ చేయూత అందించండి, మీ కాపుదల దయచేయండి. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.